నాన్నగారు ఏమైందండి, మన ఇంట్లో ఉండవలసిన ఆవేది అని అడిగాడు. కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా, నేను ఆతిథ్యం ఇచ్చాను, ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా, ఆవును తోలుకు రండని దూడని విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు. అంత పని చేస్తాడా నాన్నగారు, చెప్తానుండండి అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు. అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు, ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు. ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటికి వచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేశాడు. 1000 చేతులలో 500 ధనస్సులు పట్టుకుని 500 బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద. అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు, అంత గొప్ప యుద్ధం.